హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే నేను మీ ముందుకు వచ్చానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా మనం వెండివి దీపారాధన సెమ్మలు అనేవి కడుగుతూ ఉంటాం కదండి. వాటిని అయితే చాలా సింపుల్గా ఈజీగా దాంట్లో ఉండే జిడ్డంతా పోయి నీట్గా క్లీన్ అయ్యేదానికి ఒక టిప్ అయితే చెప్పబోతున్నానండి. ఫస్ట్ వచ్చేసరికి ఒక కాటన్ అనేది తీసుకొని మనమైతే ఆ పైన జిడ్డు అనేది నల్లగా అయితే అయిపోతుంది కదండి. మనం దీపారాధన వెలిగించిన తర్వాత అదంతా అయితే నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవాలండి. ఫస్ట్ కాటన్ తోటి క్లీన్ చేసిన తర్వాత పెరుగు ఉంటుంది కదండి. మనకి ఇంట్లో పుల్లగా అయిపోయిందని పెరుగు ఊరికే పడేస్తూ ఉంటాం కదండి. అలా పులిసిపోయిన పెరుగు ఏమైనా ఉంటే దాని వచ్చరికి ఈ సెమ్మల మీద అయితే వేసేసుకోవాలండి. మీ దగ్గర ఎక్కువగా ఉంటే ఈ సెమ్మలన్నీ పెరుగు వేసేసి డిప్ కూడా చేసేయచ్చండి. నా దగ్గర వీటికి సరిపోయేమైనా ఉంది కాబట్టి నేను దానిపైన అయితే వేసేసానండి. అస్సలు మీకు జిడ్డన్న మాటే లేకుండా మీకైతే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. ఎందుకంటే నేను క్లీన్ చేశాను కాబట్టి చెప్తున్నానండి. ఇంకా ఏం వేయాల్సిన పని లేదండి. జస్ట్ పెరుగుతోటే మీరు బాగా క్లీన్ చేశారు అని అంటే మనకి పీతాంబరి అనేది వేయడం కానీ లిక్విడ్ అనేది వేయడం కానీ ఏం అవసరం లేదండి. జిడ్డు అనేది లేకుండా చాలా అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. తప్పకుండా అయితే ఒక్కసారి అయితే ఈ విధంగా పులిసిపోయిన పెరుగు ఏమైనా ఉంటే మీ దగ్గర పడేయాలని అనుకుంటారు కదండి. అలాంటప్పుడు ఒక్కసారి అయితే ఈ టిప్తో అయితే ఈ విధంగా అయితే మనం దీపారాధన సెమ్మలు ఇత్తడివైనా రాగివైనా వెండివైనా ఏవైనా సరే అండి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతాయండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. మీరైతే ఎలా క్లీన్ చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా అరటి పండ్లు అనేవి తెచ్చుకుంటూ ఉంటాం కదండి. అరటి పండ్లు అనేవి ఈ విధంగా గ్రీన్ కలర్లో ఉంటే పిల్లలు అయితే తింటారండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా. అదే కొంచెం నల్లగా అయిపోయిందంటే అస్సలు తిననంటే తినరండి. అలాంటప్పుడు మనం ఏ టిప్ ఫాలో అవ్వాలి, అలా అవ్వకుండా ఉండాలంటే అనేది చెప్తానండి. జనరల్గా మనం కవర్లో ఇలా పెట్టేస్తూ ఉంటాం కదండి. అలా కవర్లో పెట్టడం వల్ల త్వరగా పాడైపోతాయండి. అలా లేకుండా మనకి ఫ్రంట్ పార్ట్ ఉంది చూడండి. ఆ ఫ్రంట్ పార్ట్ అనేది మనం క్లోజ్ చేసుకోవాలండి. ఈ విధంగా నేను చూపించాను చూడండి. ఈ విధంగా మనం కవర్ అనేది ఉంటుంది కదండి. కవర్తో అయినా టిష్యూతో అయినా మీ దగ్గర ఏది ఉంటే అదండి పెట్టేసుకొని మనమైతే ఆ ఫ్రంట్ పార్ట్ అనేది క్లోజ్ చేసాము అని అంటే మనకైతే త్వరగా మెత్తపడిపోకుండా అరటి పండ్లు అనేవి ఎలా పెట్టామో అలానైతే ఉంటాయండి. చూస్తున్నారు కదండి. ఈ విధంగా మనం కవర్ అనేది నీట్గా మొత్తంగా అయితే చుట్టేసుకోవాలండి. గాలి అనేది పోకుండా చుట్టేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసేసుకుంటామంటే అరటి పండ్లు ఎన్ని రోజులు ఉన్నా సరే అంటే బ్లాక్గా అవ్వకుండా మనకి ఫ్రెష్గా అయితే ఉంటాయండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఒక ఆలు అయితే తీసుకోవాలండి. దాని వచ్చేసరికి కొంచెం అయితే కట్ చేసుకున్నానండి. నేను సగం అయితే కట్ చేసుకున్న తర్వాత పేస్ట్ ఉంటుంది కదండి. ఏ పేస్ట్ అయినా పర్లేదండి. ఆ పేస్ట్ వచ్చేసరికి ఆలు మొత్తం మీదైతే స్ప్రెడ్ చేసేయాలండి. ఈ విధంగా మొత్తంగా స్ప్రెడ్ చేసిన తర్వాత దీన్ని ఎలా యూస్ చేస్తాము అని అంటే రోల్డ్ గోల్డ్ బ్యాంగిల్స్ అయినా గోల్డ్ బ్యాంగిల్స్ అయినా ఏవైనా సరేనండి మనకి షైనింగ్ అనేది తగ్గిపోయి మనకి నల్లగా అయితే అయిపోతాయి కదండి. అలాంటి వాటిని షైనింగ్ చేయడానికైతే ఇదైతే చాలా అంటే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. మీరు ఫైనల్గా నేను క్లీన్ చేసిన తర్వాత చూస్తే మీకు అర్థమవుతుందండి ఎంత బాగా క్లీన్ అయిందో, మనకి ఎంత షైనింగ్గా వచ్చిందో. మనం కొత్తవి కొన్నప్పుడు షైనింగ్గా మెరుస్తూ ఉంటాయి చూడండి. ఆ విధంగా మెరుస్తూ ఉన్నాయండి. నేను ఈ విధంగా రుద్దేసి క్లీన్ చేసి వాటర్తో మీకు చూపిస్తాను చూడండి. ఎంత షైనింగ్గా కనిపిస్తున్నాయో చూస్తే మీకు అర్థమవుతుందండి. అంత బాగా అయితే అవుతాయండి. ఈ విధంగా వాటర్తో కడిగేసుకున్న తర్వాత మనకి కాటన్ క్లాత్ అనేది ఉంటుంది కదండి. ఈ విధంగా క్లాత్లో అనేది తుడిచేసుకొని మనం మంచిగా బాక్స్లో అనేది పెట్టుకొని స్టోర్ చేసుకున్నాము అని అంటే మీరు ఎన్ని రోజులు ఉన్నా సరే అండి కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వదండి. ఈ విధంగా రోల్డ్ గోల్డ్ అయినా మంచిగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. చైన్స్ అయినా ఏవైనా సరేనండి ఈ ప్రాసెస్లో అయితే మంచిగా క్లీన్ చేసుకోవచ్చు అండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఒక ఆలు అయితే తీసుకున్నానండి. దాంట్లో వచ్చేసరికి ఒక సగం అయితే తీసుకుని దాన్ని అయితే నేను మంచిగా అయితే తురుముకున్నానండి. మనకు వచ్చేసరికి ఆలు రసం పచ్చి బంగాళదుంప ఉంటుంది కండి. దాని రసం అయితే కావాలండి. అది ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నానండి. తర్వాత వచ్చేసరికి దానిలోకి వచ్చేసరికి తేనె అయితే వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే తేనె వేసుకోవచ్చండి. నేను 1 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే మరీ జోరుగా అయిపోతుందని 1 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నానండి. కలిపి దాన్ని అయితే బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న దాన్ని మొహానికి మెడకి అనేది అప్లై చేసి ఒక 15 మినిట్స్ తర్వాత కడిగేసుకున్నాము అని అంటే వారానికి ఒక 2 టైమ్స్ ఈ విధంగా అప్లై చేసుకున్నామంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. యాంటీ ముడతల మాస్క్ అండి. ఇది వచ్చేసరికి బంగాళదుంప అనేది సహజ చర్మ బ్లీచింగ్ ఏజెంట్కి అయితే పనిచేస్తుందండి. కాబట్టి మనకి బంగాళదుంప మాస్క్ అనేది వేసుకోవడం నిజంగా చాలా బాగా అయితే
మన ఫేస్కి అయితే మంచిగా అయితే సెట్ అవుతుందండి. తేనె అనేది మన చర్మాన్ని తేమ చేస్తుందండి, మరియు మృదువుగా ఉండేదానికి, మన చర్మం మృదువుగా ఉండేదానికైతే బాగా అయితే యూజ్ అవుతుందండి. ఈ విధంగా వేసేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత క్లీన్ చేసుకున్నారంటే మీకు మీ ఫేస్లో గ్లో అనేది తెలుస్తుందండి. తప్పకుండా అయితే వారానికి 2 టైమ్స్ ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఈ విధంగా సిజర్స్ అనేవి ఉంటాయి కదండి, ఇవి అనేవి షార్ప్నెస్ తగ్గినప్పుడు మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా అయితే మంచిగా అయితే సిజర్కి అయితే పదునైతే పెట్టుకోవచ్చు అండి. అది ఎలా అంటే చూస్తున్నాను కదండి, ఈ విధంగా సాల్ట్ అనేది ఉంటుంది కదండి, ఈ సాల్ట్లో వచ్చేసరికి మనం సిజర్ అనేది పెట్టేసి ఈ విధంగా కట్ చేస్తున్నట్టుగా నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కట్ చేస్తున్నట్టుగా అనాలండి. ఒక 2-3 మినిట్స్ అలా అన్నాము అని అంటే ఆటోమేటిక్గా సిజర్ అనేది మంచి షార్ప్గా అయితే అయిపోతుందండి. తప్పకుండా ఒక్కసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి, చాలా మంచిగా అయితే ఇది వర్కౌట్ అవుతుందండి. ఎందుకంటే నేను ఈ విధంగా చేశాను కాబట్టి నేను చెప్తున్నానండి, ఈ టిప్స్ అని నేను ఫాలో అయ్యే మీకు చెప్తున్నానండి. తప్పకుండా మీరు కూడా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా బాటిల్ అనే ఉంటుంది కదండి, ఒక్క బాటిల్ ఉంటే చాలండి, మనం బ్యాంగిల్స్ని అయితే చాలా బాగా అయితే స్టోర్ చేసుకోవచ్చండి. అది ఎక్కడంటే అక్కడ బ్యాంగిల్స్ అనేవి పెడితే పగిలిపోతూ ఉంటాయి. ఎక్కడంటే అక్కడ పెట్టడం కన్నా మనం ఈ విధంగా బాటిల్లో స్టోర్ చేసాము అని అంటే మనకు పగిలిపోతాయి అన్న ఛాన్స్ కూడా ఉండదండి. చాలా నీట్గా సేఫ్గా అయితే ఉంటాయండి. మంచి ఆర్గనైజర్ అయితే ఇప్పుడైతే బాటిల్ తోటి అయితే ఈ విధంగా బాటిల్ అనేది డిస్పోజబుల్ బాటిల్ అనేది ఏం అవసరం ఉంటుందో పడేస్తూ ఉంటాం కదండి, ఈ విధంగా పడేయకుండా ఒక్కసారి అయితే ఈ విధంగా నేను చెప్పినట్టుగా చేశారు అని అంటే మనకి బ్యాంగిల్స్ ఆర్గనైజర్ అయితే మంచిగా అయితే తయారవుతుందండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే పైన పార్ట్ అయితే కట్ చేసుకున్నానండి. తర్వాత వచ్చేసరికి ఒక సైడ్ వచ్చేసరికి 1 ఇంచు గ్యాప్ వచ్చేటట్టు, మధ్యలో 1 ఇంచు అయితే గ్యాప్ రావాలండి వచ్చేటట్టు మనం స్కెచ్తో అయితే గీసేసుకొని కట్ చేసుకోవాలండి. లాస్ట్ వరకు అయితే కట్ చేసుకోకూడదండి, లాస్ట్లో ఒక 2 ఇంచెస్ అయితే వదిలేయాలండి. వదిలేసుకొని మనం కట్ చేసుకోవాలండి. 2 సైడ్స్ నేను చూపిస్తాను చూడండి, ఈ విధంగా 2 సైడ్స్ అయితే నేను కట్ చేసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే మొత్తంగా అయితే ఒక లాస్ట్లో కొంచెం ఉంచేసుకొని కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి 2 సైడ్స్ వచ్చేసరికి వైట్ ప్లాస్టర్ అనేది ఉంటుంది కదండి, అదైతే అంటించేసుకోవాలండి. ఎందుకంటే మనం బ్యాంగిల్స్ అనేవి లోపల పెట్టినప్పుడు మనం తీసినప్పుడు అదైతే మనకి చేతులకైతే తగులుకుంటుంది కదండి, షార్ప్గా ఉంటుంది కదా, అలా తగులుకోకుండా ఉండాలి అని అంటే మనం ఈ విధంగా ప్లాస్టర్ అనేది వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మంచిగా అయితే ప్లాస్టర్ అనేది వేసేసుకోవాలండి. వేసేసుకున్నామనంటే చుట్టూ అయితే వేసేసుకోవాలండి. తర్వాత మనం పైన పార్ట్ని చూడండి, అది కూడా యూస్ చేస్తామండి, దానికి కూడా చుట్టూ అయితే వైట్ ప్లాస్టర్ అనేది వేసేసుకుంటే మన చేతికి ఎటువంటి గాయం అనేది లేకుండా ఉంటుందండి. ఈ విధంగా నేనైతే టోటల్గా అయితే 2 సైడ్స్ అటు సైడ్ ఇటు సైడ్ కింద పార్ట్ మొత్తం అయితే వైట్ ప్లాస్టర్ అనేది వేసేసానండి. వేసేసాక నేను మీకు చూపిస్తున్నానండి. ఈ విధంగా వేసామనంటే బ్యాంగిల్స్ పెట్టుకున్నప్పుడు తీసేటప్పుడు మన చేతికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందండి, అందుకోసమనండి. తర్వాత వచ్చరికి మనం బ్యాంగిల్స్ అనేవి చాలా మంచిగా అయితే అరేంజ్ చేసుకోవచ్చండి. ఒక 5-6 డజన్స్ ఉంటాయి కదండి, ఆ బ్యాంగిల్స్ అయితే ఈజీగా అయితే పడతాయండి. నేను పెట్టడము తీయడము అంతా నీట్గా క్లియర్గా అయితే చూపిస్తానండి, మీరు చూసేయండి, మీకే అర్థమవుతుంది. చాలా సింపుల్గా ఈజీగా మనం పడేసే దాంతో అయితే మంచిగా అయితే మనం ఆర్గనైజ్ అయితే చేసేసుకోవచ్చండి. తప్పకుండా అయితే ఒక్కసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే నేను బ్యాంగిల్స్ అయితే పెట్టేస్తున్నానండి. ఈ విధంగా ఎన్ని మనకు సరిపోతాయి అని అనుకుంటే అన్ని బ్యాంగిల్స్ అయితే సింపుల్గా అయితే పెట్టేసుకోవచ్చండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనమైతే మంచి ఆర్గనైజర్ అయితే మనం పడేసే వాటితో అయితే తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా పెట్టేసుకున్నామనంటే బ్యాంగిల్స్ ఎటు కూడా పోవండి, మనకి చాలా సేఫ్గా జాగ్రత్తగా అయితే ఉంటాయండి. తప్పకుండా అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. మీరైతే ఎలా స్టోర్ చేస్తారు బ్యాంగిల్స్ని అనేది అయితే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఇప్పటివరకు లైక్ చేయండి, వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్ ఉంటుందండి, అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి. నేను పెట్టేవన్నీ మీరైతే వెంటనే అయితే చూసేయచ్చండి. మంచి మంచి వీడియోస్ తోటి అయితే నేను మీ ముందుకు వస్తానండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మన దగ్గర ఎన్ని బ్యాంగిల్స్ ఉంటే ఎన్ని అయితే పడుతున్నాయో చూసుకొని అన్ని అయితే మంచిగా అయితే అరేంజ్ చేసుకోవచ్చండి. ఎక్కడ పెట్టుకున్నా సరే అండి మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా నీట్గా అయితే ఉంటాయండి. ఈ విధంగా పైన పార్ట్ అంతా అయితే ఫిల్ చేశానండి. తర్వాత వచ్చేసరికి కింద పార్ట్ అంతా ఫిల్ చేశానండి. తర్వాత పైన పార్ట్లో అయితే మన దగ్గర పిల్లలవి బ్యాంగిల్స్ గోట్లు అనేవి ఉంటాయి కదండి, అదే మామూలు పగిలిపోనేటివి అలాంటివి ఉంటాయి కదండి, అలాంటివి ఏమైనా ఉన్నా చిన్న పిల్లలవి పెద్దవాళ్ళు ఏమైనా ఉన్నా కూడా అవి కూడా పెట్టేసుకుని అక్కడ కూడా పెట్టేసుకోవచ్చు అండి. మీరు ఎన్ని పడితే అన్ని పెట్టేసుకొని ఈ విధంగా క్లోజ్ చేసుకున్నాము అని అంటే చూడండి ఎంత నీట్గా అయితే మనకు తయారైపోయిందో. ఈ విధంగా బ్యాంగిల్స్ అనేది పెట్టుకునేదానికి మనకి చాలా నీట్గా అయితే తయారైపోయింది కదండి.
ఇప్పుడైతే మనం తీసుకునేది కూడా చాలా సింపుల్ అండి, ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదండి తీసేటప్పుడు. అది కూడా నేను ఒక్కసారి అయితే మీకు చూపిస్తానండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనకి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు బ్యాంగిల్స్ అనేవి ఏ కలర్ కావాలని వెతుక్కుంటూ ఉంటాం కదండి. అలాంటప్పుడు మనం బాక్స్లో పెట్టామనుకోండి, బాక్స్ ఓపెన్ చేసి చూసుకోవాల్సి వస్తుందండి. ఇది జస్ట్ మనకు బయటికి కనిపిస్తుంది కాబట్టి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే సింపుల్గా ఈజీగా తీసుకునేదానికి కూడా చాలా ఈజీగా అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం సింపుల్గా అయితే తీసేసుకోవచ్చు. మళ్ళీ కావాలి అని అనుకుంటే మళ్ళీ పెట్టేసుకోవచ్చు అండి. మనకి ఏ కలర్ కావాలి ఏంటి అనేది వెతుక్కోవడం కూడా కష్టం లేకుండా ఉంటుందండి. మనకు కావాల్సిన కలర్ అనేది తీసుకుంటాం, రిమైనింగ్ అలానే పెట్టేస్తాము. కాబట్టి మనది ఈ విధంగా రెడీ చేసుకుని షోకేస్లో పెట్టుకున్నా సరే అండి, చాలా అందంగా అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ నచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మంచిగా మనం తీసుకునేదానికి పెట్టుకునేదానికి ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా మంచిగా అయితే రెడీ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా పెట్టుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ అండి. ఈ విధంగా పెట్టేసుకుని మనం పెట్టుకున్నాము అని అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు నీట్గా అయితే అరేంజ్ చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదండి, మీకు ఎలా అనిపించింది ఈ ఐడియా అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.